హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. హలో అండి, ఈరోజు వీడియోలో మీరు మటన్ కైమా కర్రీ లేదా మటన్ కీమా కర్రీ రెండు విధాలా పిలుస్తారనమాట. ఆ కర్రీని నేను చేసి చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ. పసిపిల్లల్ని కన్నవారి దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరికీ చాలా బలాన్ని ఇచ్చే రెసిపీ అనమాట. ఆ రెసిపీని ఈరోజు చూసేయండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అంటే 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, వాటిని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కారం ఆయిల్కి పట్టేస్తుందండి. సో కారం తక్కువగా పడుతుందన్నమాట. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా తరిగి వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మనకి త్వరగా వేగాలంటే ఒక చిన్న టిప్ పాటిస్తే సరిపోతుందన్నమాట. అంతేకాకుండా 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లో ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ త్వరగా మగ్గడం కోసం చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉండడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా క్విక్గా మగ్గిపోతాయండి. సో ఉల్లిపాయని పచ్చిమిరపకాయని పసుపు ఉప్పుని మంచిగా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. చూడండి, ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోయింది కదా. ఈ టైంలో నేను ఇలా మెత్తగా కొట్టించిన మటన్ కైమాని తీసుకుంటున్నానండి. సో మటన్ షాప్ అతనే మనకి కైమా కావాలంటే మటన్ ముక్కల్ని ఇలా కొట్టిస్తాడనమాట. సో ఆ మటన్ కైమాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఈ మటన్ కైమాలో కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మటన్ ఆయిల్ మొత్తం పట్టేసి మనం మగ్గపెట్టినప్పుడు మటన్లో ఉన్న నీరు మొత్తం త్వరగా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మటన్లో ఉన్న నీరు మొత్తం ఇలా వచ్చేసింది కదా. సో మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మటన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మటన్ కీమా కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి. సో మటన్ని ఉడకబెట్టినట్టు అంతంతసేపు కూడా ఏమీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా నూరిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీరు ఫ్రెష్గా వేసింది అయితే తక్కువ పడుతుందండి. కొంచెం అంటే ఫ్రోజన్ అయితే కనుక కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. 1 టీ స్పూన్ ప్లేస్లో 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని మరలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గ పెట్టుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. మనం మటన్ కైమా కూడా బాగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఇంత బాగా కుక్ అయిపోయిన ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి ముక్కలు వేసుకున్నాను కాబట్టి కారం తగ్గించి వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. చూడండి, వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది, కుక్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల తరువాత మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్, ఫస్ట్ హాఫ్ గ్లాస్ యాడ్ చేయండి. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి మీకు గ్రేవీ ఎంత థిక్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తే అలా అన్నమాట. సో ఇప్పుడు నేను మరొక హాఫ్ గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసేసి టోటల్గా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మటన్ని కుక్ చేసుకుంటున్నాను లో టు మీడియం ఫ్లేమ్లో. ఇలా కుక్ చేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నీరు మొత్తం దగ్గరకు అయిపోయింది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనకి రైస్లోకి ఇటు గ్రేవీగా అలానే అటు మటన్ కైమా ముక్కలు తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇందులో నేను 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొడి మసాలా వేసిన తర్వాత మనం
ఎక్కువగా కుక్ చేయకూడదండి, ఆ ఫ్లేవర్ మొత్తం పోతుందన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి నేను మూత తీసి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా యమ్మీగా ఉండే హెల్దీ మటన్ కైమా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా ఇలాంటి వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.